సో మనం చూస్తున్నాం 2025లో సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్, సైబర్ సెక్యూరిటీ యూసేజ్ అనేది చాలా పెరిగింది. యాజ్ పర్ గార్ట్నర్స్ రిపోర్ట్ ప్రకారం సైబర్ సెక్యూరిటీలో వచ్చే సంవత్సరం 2026లో 20% ఉద్యోగాలు పెరగవచ్చు. అలాగే నాస్కామ్ ప్రకారం 2026 నాటికి 5 lakhs సైబర్ సెక్యూరిటీ జాబ్స్ నీడ్ ఉంటుంది. అలాగే 2025లో $213 billion నుండి రెవెన్యూ సైబర్ సెక్యూరిటీలో ఎక్స్పెండిచర్, కంపెనీలు పెట్టిన ఎక్స్పెండిచర్ 2026లో కనీసం $240 billion పెరుగుతుందనేది ఒక రీసెర్చ్ ప్రకారం ఫైండ్ అవుట్ చేసింది. అలాగే అన్ని సెక్యూరిటీ టూల్స్ లో కూడా ఏఐ అండ్ ఆటోమేషన్ ఇంటిగ్రేషన్ అనేది పెరుగుతుంది. సో కొత్తగా ఏఐ సెక్యూరిటీ ఇంజనీర్ రోల్స్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సో అసలు ఫస్ట్ మీరు సైబర్ సెక్యూరిటీలో వచ్చే లేటెస్ట్ ట్రెండ్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 25తో పోల్చుకుంటే 26లో సైబర్ సెక్యూరిటీలో వచ్చేటటువంటి ప్రధానమైన ట్రెండ్ చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ది ఏఐ బేస్డ్ సెక్యూరిటీ ఆటోమేషన్ గ్రో అవుతుంది, క్వాంటమ్ రెసిస్టెంట్ ఎన్క్రిప్షన్ గ్రో అవుతుంది, జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ గ్రో అవుతుంది, ఐఓటీ సెక్యూరిటీ గ్రో అవుతుంది, అలాగే ప్రైవసీ అండ్ కంప్లయన్స్ కెరీర్స్ పెరుగుతాయి. సో కాబట్టి ఇవి ప్రధానమైన ట్రెండ్ చేంజెస్. ఇందులో వచ్చే టూల్స్ ని మనం ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వన్ ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ అంటాం, ఈడిఆర్ ఎక్స్డిఆర్, ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. సైబర్ సెక్యూరిటీలో ఈ విభాగంలో ఉండే టూల్స్ కి డిమాండ్ పెరుగుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లోకి వచ్చే హ్యాక్స్ ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతుంది. దీనిలో ఉన్న ప్రముఖ టూల్స్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఎక్స్డిఆర్, ట్రెలిక్స్, క్రౌడ్ స్ట్రైక్, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ ని ఎక్కువగా వాడేటటువంటి జాబ్ రోల్స్ ఏంటి అంటే సాక్ అనలిస్ట్, ఇన్సిడెంట్ రెస్పాండర్. సో సాక్ అనలిస్ట్, ఇన్సిడెంట్ రెస్పాండర్స్ వాళ్ళ స్కిల్స్ ని ఈ ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ వైపుకి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద ఎక్కువగా యూసేజ్ అనేది పెరగవచ్చు. అలాగే ఏఐ ఆధారిత సెకాప్స్ లో ఎక్స్డిఆర్ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. ఇక సెకండ్ కేటగిరీ వచ్చేటప్పటికి లాగ్ మానిటరింగ్ అండ్ ఆటోమేషన్ విభాగంలో సో SIEM అండ్ SOAR అంటే అన్ని సిస్టమ్స్ లో ఉండేటటువంటి లాగ్స్ ని కలెక్ట్ చేసి అలర్ట్ చేయటం. సో దీనిలో ప్లంక్, మైక్రోసాఫ్ట్ సెంటియల్, క్యూరాడార్, కార్టెక్స్, ఎక్సెసోర్ ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యూసేజ్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంది. మీరు సాక్ L2, L3 అనలిస్ట్ గా ఉన్న, థ్రెట్ హంటర్ గా ఉన్న ఈ టూల్స్ మీద ఎక్కువ వర్క్ రావచ్చు. సో ప్రజెంట్ సైబర్ ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి, సెంట్రలైజ్డ్ మానిటరింగ్ అవసరం కాబట్టి సో ఈ లాగ్ మానిటరింగ్ అండ్ ఆటోమేషన్ కి గ్రో అయ్యేటటువంటి ఎక్కువ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. అలాగే 2026లో ఇంకొక ప్రధానమైనది సెక్యూర్ యాక్సెస్ అండ్ జీరో ట్రస్ట్ డిపార్ట్మెంట్. సో సెక్యూర్ యాక్సెస్ అండ్ జీరో ట్రస్ట్ డిపార్ట్మెంట్ అంటే మనం SASE, SSE అని పిలుస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే రిమోట్ వర్క్ అండ్ క్లౌడ్ యాక్సెస్ కి సెక్యూర్ కనెక్షన్ ఇస్తారు. ఇందులో ఆల్రెడీ జెట్ స్కేలర్, పాలో ఆల్టో, ప్రిజ్మా యాక్సెస్, నెట్స్కోప్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి. సో మెయిన్ గా ఇది నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కిందకు వస్తుంది. సో జీరో ట్రస్ట్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ 2026లో వచ్చేటటువంటి ప్రధానమైన ట్రెండ్ నేను చాలాసార్లు చెప్పాను. ఇందులో మీకు ఈ జెట్ స్కేలర్, నెట్స్కోప్ లాంటి టూల్స్ నేర్చుకుంటే ఎక్కువ యూజ్ ఉంటుంది. సో నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ గా మీరు ఉంటే మాత్రం ఇది మీకు ప్రధానమైనటువంటి చేంజ్ అవ్వచ్చు 2026కి. ఇకపోతే 26లో ఇంకొక చేంజ్ వచ్చేటప్పటికి క్లౌడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మనం చూస్తే క్లౌడ్ యాప్స్ కానీ సర్వర్స్ ని సురక్షితంగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు ప్రిజ్మా క్లౌడ్, డిఫెండర్ ఫర్ క్లౌడ్ ఇలాంటి టూల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో మీరు క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ గా కానీ వర్క్ చేస్తుంటే, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ డిపార్ట్మెంట్ లో వచ్చేటువంటి చేంజెస్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ టూల్స్ ఎస్పెషల్లీ ప్రిజ్మా క్లౌడ్ లాంటి టూల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ప్రతి కంపెనీ క్లౌడ్ కి మైగ్రేట్ అవుతుంది కాబట్టి క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ లో కూడా 2026లో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక డిపార్ట్మెంట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, మన IAM డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఎవరికి ఏ యాక్సెస్ ఉండాలనేది వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మీకు టూల్స్ ఉన్నాయి. సో ఆక్టా టూల్ కానీ, సెయిల్ పాయింట్ కానీ, ఎంట్రా ఐడి కానీ, సైబర్ ఆర్క్ కానీ ఇలా టూల్స్ ఉన్నాయి. IAM ఇంజనీర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ గా ఉన్నప్పుడు ఈ సెయిల్ పాయింట్ లాంటి టూల్స్ కానీ, సైబర్ ఆర్క్ లాంటి టూల్స్ కానీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీరో ట్రస్ట్ లో ఐడెంటిటీ అనేది ప్రధానమైన పిల్లర్ అది. సో జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసేటప్పుడు ఐడెంటిటీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. చూడండి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే జాబ్స్ ఉంటాయి, ఓన్లీ కొన్ని టూల్స్ నేర్చుకుంటే ఉండవు. కానీ ఓవరాల్ గా సైబర్ సెక్యూరిటీలో కొన్ని నిష్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నేను చూసాను, సెయిల్ పాయింట్ కానీ, సైబర్ ఆర్క్ కానీ మార్కెట్ లో డిమాండ్ ఉంది కానీ అవి కరెక్ట్ గా వచ్చిన ప్రొఫెషనల్స్ లేరు. కాబట్టి 2026లో మీరు ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ కానీ ప్లాన్ చేస్తుంటే ఏ టూల్ నేర్చుకోవాలనేది, ఏ టూల్ కి 2026లో ఫ్యూచర్
ఫ్యూచర్ ఉంటుంది, జాబ్స్ ఉంటుంది, అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇకపోతే అప్లికేషన్ సెక్యూరిటీ అండ్ డెవసెకాప్స్ డిపార్ట్మెంట్లోకి వస్తే సాఫ్ట్వేర్ కోడ్ని సెక్యూర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు టూల్స్ ఉన్నాయి, సోనార్ క్యూబ్ కానీ, అలాగే బర్ప్ సూట్ కానీ, సో ఇలాంటి టూల్స్ ఉన్నాయి. సో యాప్ సెక్ ఇంజనీర్ అంటారు వీళ్ళని. సో ప్రతి ఆర్గనైజేషన్ కి సాఫ్ట్వేర్ సప్లై చైన్ సెక్యూరిటీ మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం సో డెఫినెట్ గా మీరు ఈ సోనార్ క్యూబ్ మీద, అలాగే సో బర్ప్ సూట్ కానీ ఇలాంటి టూల్స్ లో, ఇంకా అందులో లేటెస్ట్ ఆ సెగ్మెంట్ లో వచ్చే లేటెస్ట్ టూల్స్ అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటారు సైబర్ సెక్యూరిటీలో. ఏంటంటే హ్యాకర్స్ ఎక్కడ అటాక్ చేయబోతున్నారు అనేది ముందుగా ప్రెడిక్ట్ చేయగలగటం. సో దీనిలో కూడా మనకి క్వాలిస్ కానీ, నెసెస్ కానీ, రికార్డెడ్ ఫ్యూచర్ కానీ, టెనబుల్ కానీ, సో థ్రెట్ అనలిస్ట్ కి సంబంధించినటువంటి టూల్స్ ఉన్నాయి. సో థ్రెట్ అనలిస్ట్ గా మీరు వర్క్ చేస్తుంటే ఈ టూల్స్ లో వచ్చేటటువంటి లేటెస్ట్ చేంజెస్ అర్థం చేసుకోవాలి. సో ప్రెడిక్టివ్ థ్రెట్ అనాలిసిస్ కి ఫ్యూచర్ లో సైబర్ సెక్యూరిటీలో చాలా పెద్ద స్కోప్ ఉంది. అలాగే ఇంకొకటి ఈమెయిల్ అండ్ ఏపీఐ సెక్యూరిటీ తీసుకుంటే ఇందులో మీకు ఫిషింగ్ అటాక్స్ కానీ, ఏపీఐ అటాక్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనకు చూస్తే టూల్స్ వచ్చేటప్పటికి క్లౌడ్ ఫేర్, సాల్ట్ సెక్యూరిటీ, ప్రూఫ్ పాయింట్ లాంటి టూల్స్ ఉన్నాయి. సో మీరు సెక్యూరిటీ ఇంజనీర్ గా వర్క్ చేస్తుంటే ఈ టూల్స్ లో కూడా లేటెస్ట్ చేంజెస్ కి అప్గ్రేడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో 2026 లో ఏపీఐ అండ్ ఈమెయిల్ టాప్ అటాక్ టార్గెట్స్ అవుతుంది. కాబట్టి సో సైబర్ సెక్యూరిటీలో మీరు వర్క్ చేసేటప్పుడు ఇలాంటి టూల్స్ కి మీరు అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా చూస్తే మనం హ్యూజ్ చేంజెస్ చూడొచ్చు. ఎక్స్టెండెడ్ డిటెక్షన్ రెస్పాన్స్, లాగ్ మానిటరింగ్ అండ్ ఆటోమేషన్, సెక్యూర్ యాక్సెస్ అండ్ జీరో ట్రస్ట్, అట్లా క్లౌడ్ సెక్యూరిటీ, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, అప్లికేషన్ సెక్యూరిటీ, ఈమెయిల్ సెక్యూరిటీ, ఏపీఐ సెక్యూరిటీ, ఈ ఏరియాస్ లో ఎక్కువగా డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఏరియాస్ లో లేటెస్ట్ టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి, ఈ ఏరియాస్ లో లేటెస్ట్ టూల్స్ మీద అట్లీస్ట్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్యాకేజెస్ పెరగడానికి కానీ, జాబ్స్ రావడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుని జాబ్ రాక స్ట్రగుల్ అవుతున్నారో, నేను అనుకోవటం సో మీరు నేర్చుకున్న టూల్స్కి కాల్స్ లేకపోవడానికి కారణం సో అవి కొంచెం అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే దాని మీద హెవీ క్రౌడ్ ఉండొచ్చు. అలా కాకుండా ఏవి నిష్ ఉన్నాయో చూస్తే సో ఏవి లేటెస్ట్ ఉన్నాయి, అందులో ఏ టూల్స్ ఎమర్జ్ అవుతున్నాయి, ఏ టూల్స్ని ఎక్కువగా ఎంటర్ప్రైజ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయో కానీ చూడగలిగితే మనం వాటిల్లో మీకు జాబ్స్ రావడానికి, వాటిల్లో మీరు ప్యాకేజీలు పెంచుకోవడం అనేది అంత కష్టం కాదు. ఐటీ ఇండస్ట్రీలో 2026 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సైబర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కోర్స్గా ఉండబోతుంది. కాబట్టి ఈ 2026లో ప్లేస్మెంట్ చూసే వాళ్లకు సైబర్ సెక్యూరిటీలో ఉండేటటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా సైబర్ సెక్యూరిటీలో మీరు కెరీర్ కావాలి అనుకుంటున్నా, సైబర్ సెక్యూరిటీలో అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ టూల్స్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు అప్లికేషన్ సెక్యూరిటీకి సెట్ అవుతారా, క్లౌడ్ సెక్యూరిటీకి సెట్ అవుతారా, ఏఐ సెక్యూరిటీకి సెట్ అవుతారా, ఏపీఐ సెక్యూరిటీకి సెట్ అవుతారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ సెక్యూరిటీకి సెట్ అవుతారా, సో ఓవరాల్గా టోటల్గా ఉన్న సైబర్ సెక్యూరిటీ జాబ్ మార్కెట్లో మీకు ఏ రోల్ అయితే కరెక్ట్గా ఉంటుంది, అందులో మళ్ళీ చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో మీరు ఏ టూల్ నేర్చుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.